కుత్కబడుతుంది మచ్చా. అయ్యో ఏ హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు మనం చేయబోతున్నాం బనానా 30 రూపాయలు డజని. సో గైస్, మా వాళ్ళు అయితే ఫుల్ జోష్ లో ఉన్నారనమాట. ఎందుకంటే బనానా ఛాలెంజ్ అనగానే గట్టిగా తినేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే మనం తిండిపోతున్నాం కాబట్టి మనం అనకరా భయ్, నువ్వు తినవారా? నేను తినా. ఇప్పుడు చూడు. సో ఈ రోజు అయితే మనం బనానా ఛాలెంజ్ చేయబోతున్నాం. ప్రతిసారి మనం ఎట్లా చేసినాం, ఒక్కొక్కరిని చేసినాం, అంటే ఇండివిజువల్ గా చేస్తుండే. ఎందుకంటే ముగ్గురం ఉంటుండే, ఒక్కొక్కసారి అన్న బిజీ అవుతున్నాడు కాబట్టి రాలేదు. సో ఈ రోజు నలుగురం ఉన్నాం కాబట్టి నలుగురం టీం అవుతాం, అంటే ఇద్దరు టీం అవుతాం అనమాట. ఇద్దరు డివైడ్, రెండు టీములు. ప్రతిసారి లెక్క ఇండివిజువల్ కాకుండా ఈ రోజు ఇద్దరు. సో ప్రతిసారి లెక్కనే మనం టైమర్ ఆన్ చేస్తాం. ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్ అయినట్టు. అంటే ఇప్పుడు బనానాస్ సగం తీసుకుంటాం కదా. అవును. ఈ సగంలో ఈయన నేను 2 తిన్నా, ఈయన 10 తిన్నా కాదు. టైంలో అయిపోవాలి. ఆ టైంలో మీ ఇద్దరం 4 తింటాడా, ఈయన నేను 2 తింటానా, సంబంధం లేదు. మొత్తం ఆయనకే నాకు సంబంధం లేదు. టీము ఎవరు ముందు తింటే వాళ్ళదే. అంతే. ఓడిపోయిన వాళ్ళు 50 డిప్స్ కొట్టాలి. ఓడిపోయిన వాళ్ళు నేనంటే పూరాన్ని అంకులైనా మస్తు క్రేజీ ఉండబోతుంది వీడియో మాత్రం. అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నార్మల్ గా కొట్టారు, అది మట్టిలో డిప్స్ కొట్టాలా, క్రేజీ ఉంటది. ఇంకా మేము చాలా వీడియోస్ స్టూడియోలో తీస్తే బాగుండవు అనేసి ఇట్లా కొన్ని వీడియోస్ బయట కూడా తీస్తున్నాం. సో అందుకే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకా ముందు గేమ్స్ ఇంకా మంచి క్రేజీగా ఆలోచిస్తున్నాం. అవి కూడా మేము తీస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే గేమ్ స్టార్ట్ చేద్దామా? సో మన వాళ్ళు అయితే మస్తు ఖుషి ఉన్నారు. ఇంకా ఇందులో తిండిపోతులు ఉన్నారు, లేనోళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి. 1 2 3 1 2 3 3 సార్లు అన్న. 1 2 3 1 2 3 అయ్యా ముగ్గురి మళ్ళా అయ్యో రామశంకర, నిజంగా ఏం ఆడుకునేది కదా చిన్నప్పుడు. 1 2 3 ఓకే రైట్. ఫైనల్లీ మేమైతే డివైడ్ అయిపోయినాం. బ్యాక్ టు మేము నార్మల్ గానే ఉంటాం అనుకుంటే అది పంట రూపంలో కూడా మనం చాలా రోజులైంది కదా చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నది. కానీ అదొక చూసిరా ఎంత చిన్ననాటి జ్ఞాపకం. హైలైట్ ఏంటంటే అందరూ ఒకటే ఇస్తారు వీళ్ళు. నేను సాయి వచ్చేసినాం అనమాట టీము. మేమిద్దరం ఒక టీము. సో ప్రవీణ్ శ్రీనాథ్ అన్న వచ్చేసి ఇద్దరు వాళ్ళొక టీము. సో ఫస్ట్ ఎవరు వేస్తారు అనేది ఇప్పుడు ఫస్ట్ ఎవరు తింటారు అనేది టాస్ వేద్దాం. సో ఆ టాస్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెకండ్ తింటారు, ఓడిపోయిన వాళ్ళు ఫస్ట్ తింటారు. సరేనా? సో గాయ్స్, ఇప్పుడైతే టాస్ వేస్తున్నా, మీరు చెప్తారా? వాళ్ళు చెప్తారంట. వచ్చింది. సో వాళ్ళు గెలిచి కాబట్టి వాళ్ళే ఫస్ట్ తింటారు. సో గైస్, ఇప్పుడైతే ఒక టీమ్ కి వచ్చేసి 12 పీసెస్ అనమాట. సో 12 బనానాలు ఎవరైతే తింటారో తక్కువ టైంలో వాళ్ళు విన్ అయినట్టు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. మొత్తానికి అయితే ఫస్ట్ రౌండ్ వచ్చేసి పర్మిషన్ సాయి స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా? మీరు రెడీయా? మేము రెడీ. మీరు ఎంత సేపట్లో కలగడతారు మీరు ఎంత సేపట్లో తినగలుగుతారు చెప్పురి. మేము టైం చెప్పాం మేము. సో మీరైతే అప్పటి వరకు లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి అండ్ డూ సబ్స్క్రైబ్. గంట కొట్టురి నాకు. చలో రైట్. 1 మీరు రెడీయా? ఓకేనా? ఆల్ సెట్, రెడీ. 1 2 3 స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయింది. అరే 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 కోతులే కదా తినకుర్రా నాయన, మెల్ల తినుర్రా. ఓ కొడుకో, ఏది గిట్లా తింటుర్రేమో. అయ్యా ఏ జర గ్యాప్ ఏరు బాయ్. 1 2 అరే పిలుస్తురు అన్న. ఇగో వీళ్ళే దొంగలు. అరే
ఒక పాట పాడవా? 3 అట్టిపండు మీద పాట 4 అట్టిపండి నువ్వు రావాలమ్మా. సేప్. అరే మంచిగా తినరా. అయ్యో నోట్ల కుక్కురా నోట్ల. ఏ మంచిగా తిని మొత్తం తిన్నావా అది? చూసుకో. ఎగవాడు తింటుర్రేమరా ఎగవాడు తింటుర్రా నాయన వీళ్ళు. వాయమ్మో. అరే ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చిర్రా మీరు? ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చిర్రా నా ఇల్లు? కోతులన్నా ఇంత చెప్పడం పెట్టుకో కోతుల కన్నా ఈనంగా తింటుర్రేమరా నాయన మీరు. వాయమ్మో ఊరుకో. 2 బుక్కలకే ఒక్క ఇక్కడైతే మొత్తం లాగిచ్చేస్తాడు. సో గైస్ టైం వచ్చేసి 1 minute 50 seconds కంప్లీటెడ్. అన్ని అయిపోయినాయి ఇప్పుడు. ఇలా ఇంకోటి ఉన్నాయి. మొత్తం అదంతా తినాలి. మొత్తం అదంతా తినురి. అది వీడు ఒకటి ఉంది మొత్తం అది తిని అనాలి. సో గైస్ టైం వచ్చేసి 3 minutes. మొత్తం తిని ఆయాను. మొత్తం తిను. ఇంకా తినలే ఇటు తినలే. నీది కాదు ఇంది కూడా అయిపోవాలి. ఇంది కూడా అయిపోవాలి. స్టాప్. 2 minutes 18 seconds లో 2 2 3 4 5 6 7 8 9 10 11 12. సో గాయ్స్ మొత్తానికి అయితే వీళ్ళు 12 తిన్నారు. అంటే హాఫ్ డజన్ తినేసిర్రు. ఎంత సేపట్లో? 2 minutes 18 seconds. 2 minutes 18 seconds లో మా అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి పక్క టీం వాళ్ళు చూసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి రాధిక టీం అన్నమాట. సో రెడీగా ఉన్నారా రాధిక టీం? రెడీ పులి కూడా రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా అయితే రెడీ అయిపోతున్నాం. సాయి రెడీయా? టైం స్టార్ట్. 3 2 1 స్టార్ట్. అమ్మా అలా పంది ఆది ఏం రా పంది లెక్క కుత్కబడుతుంది మచ్చా. అయ్యో అయ్యో 2 తిన్నా వీడు. ట్రైనింగ్ మాదే ట్రైనింగ్ అది. అరే చిన్నది పోతుందా? మొత్తం మింగాలేనా? మింగకపోతే కాదు. అబ్బా అయ్యో ఇది చూడవు 2 అంట. ఈ పని తినాలైతే ఈ రోజు దగ్గరనే పడ్డాయి. డప్పులు రెడీ అయ్యి వెనకాడికి పండ్లు అట్టి పండు తింటే కూడా పండ్లు ఎరిగానే అట. చూసిరు తిన్నారు మీరు కూడా. అబ్బా చూడాలి ఇప్పుడు. చూసా అయిపోయినాయి. అయ్యా డిప్స్ కొట్టాలి ఇప్పుడు. ఎప్పుడు రా ప్రవీణ్ అంతా ఆట వద్దురా బేట. అబ్బా చూద్దాం ఇంకా టైం ఉంది. ఇంకా మాస్తుంది ముందుంది మునసాల పండగ. మొత్తం తింటలేరు రా మీరు. అయ్యో మనం ఓడిపోయినట్టు. అయిపోలే ఇంకా. టైం చెప్పు. ఆగు మొత్తం తినవి. మింగురి. ఇగో చూడురి 1 2 12. 1 నిమిషం 30 సెకండ్లలో మొత్తం కంప్లీట్ చేసేసినాం. అది మనది. ఎట్లుంటది మన మనతోటి? వద్దురా బేటే ఏమన్నారుగా బిప్స్ కొట్టేది ఇల్లే గీలే అని. ఏమైందిరా బేటే? మనకు లెక్క బంద కొడతా కావాలంటే మీరేంద్రా బాయ్. సో గాయ్స్ మొత్తానికి అయితే శ్రీనాథ్ అన్న ప్రవీణ్ టీం గెలిచింది. వీళ్ళు అతి దారుణంగా నీచంగా నికృష్టంగా ఓడిపోయిల్లు. చాతగాని తనంతో ఓడిపోయారు వీళ్ళు. ఎవరైతే ఫస్ట్ చెప్పిన ఛాలెంజ్ ఈ దొర చెప్పిండు కదా ఫస్ట్
ఇగో ఈయన ఉందన్నాడు ఈయన వాడన్నాడు. నేను కొడతా, భయపడలేదు. కాంప్రమైజ్ కాదు 50 అనేసి మనోడు అని అన్నాడు. 50 చలో కొడతాం. ఇప్పుడు ఫస్ట్ మీకు చెప్పినట్టుగానే పక్కా ఓడిపోయిన వాళ్ళకి ఛాలెంజ్ ఉంటది. ఎందుకంటే Plus ఇంకా- లాస్ట్ టైం ఓడిపోయినావు ఛాలెంజ్ తీసుకున్నావు, అంతే. ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకోవాలి జెన్యూన్ గా. ప్లస్ ఇంక ఏమన్నారు తెలుసా, మట్టిలా ఈ చేతులు ఇట్లా ఇట్లా పెట్టుకోవడం పెట్టి కొట్టాలంట. ఇట్లా మట్టిలో ఆ, సరే 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 ఇట్లా ఓకే. ఇగో ఇదే మట్టిలా ఇక్కడనే మట్టి ఉంది, ఇదే మట్టిలా 50 వీళ్ళిద్దరు కొట్టాలి, 25 25 ఓకేనా? 50 కొడతాం, ఆయన 50 కొడతాడు, నేను 50 కొడుతున్నాను. ఆ, సరే రవి రైట్. అంతే. ఇంత అర్థమే కాదు ఎన్నిసార్లు చెప్పినాయి. అదే మీకు అర్థమైంది. నీకెందుకురా భయ్, మా సరే team రవి, వాళ్ళు సరే వాళ్ళు వీళ్ళ టీం వీళ్ళదంట. వీళ్ళైతే మొత్తానికి అతి దారుణంగా ఓడిపోయిర్రు, అతి దారుణంగా అంటే అతి దారుణంగా ఓడిపోయారు వీళ్ళు. చలో మీరు రెడీ? రాళ్ళుంటే ఇందాక మీ కూడా చెప్పిండు ఇక మట్టిలో కొట్టాలి అని, ఆ మట్టిలోనే కొట్టుర్రి. సో గాయ్స్ వీళ్ళైతే రెడీ అయిపోయారు డిప్స్ కోసము, ఛాలెంజ్ కోసము. మీరు రెడీయా బ్రో? రెడీ. అయ్యో మీరు 1 2 లెక్క పెట్టుకోరి, గట్టిగా చెప్పాలి. నేను లెక్క పెడతా పట్టుర్రి అన్న. నువ్వు అయినది లెక్క పెట్టి నేను ఇన్న లెక్క పెడతా. 1 2 10 ఇంతోటి అయితే లేదు పరమేశ్వర్ గారి తోటి 11 12 రా. 12 రా 12 కొట్రా. ఏమైందిరా? ఇగో ఈయన పని అయిపోయింది. 13 31 ఏమైందిరా? ఇగో మనోడు మొత్తం ఆగం కొడుతుండు. కాలే ఓ మొత్తానికి అయ్యా. సో గాయ్స్ ఇగో చూసిరా, నువ్వు వండుకున్నా నువ్వు కొడతలేవు రాబే. సరే అరే చూసినా ఇప్పటికి నీ మీనే నొక్కుతున్నాడు. అరే 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 నిజంగా న్యాయంగా ఉండాలిరా. 39 నువ్వు ఎన్ని కొట్టినావు? 3 కొట్లే. ఆడు 12 కొట్టినాడు. 14 కొట్టినా 14 అంట. సరే మనోళ్ళు చూసిర్లే. సో గైస్ మొత్తానికి అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎట్లొచ్చింది? అది కథ. మొత్తానికి అయితే నేను శ్రీనాథ్ విన్ అయిపోయినాము, వాళ్ళు ఓడిపోయారు. నెక్స్ట్ చూసుకుందాం అని అంటారు. అరే అయితే పోయేటప్పుడు ఏం చేయాలి? లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి అండ్ డూ సబ్స్క్రైబ్.